జూలై 20వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు తప్పక వీడియోని చూడండి. ఇక జూలై 20వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. చూడండి, అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుడు అధిపతి. అయితే ఈ సమయంలో వీరికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శనిదేవుని యొక్క ప్రభావం ఎలా ఉంది, కుంభరాశి వారికి ప్రస్తుతం ఎలాంటి సమయం నడుస్తుంది, మంచా చెడ అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి అయితే మధ్యస్థమ ఫలితాలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనితో పాటు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి ఎక్కువే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశిలో ఈ సమయంలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ఎలా ఉందంటే, వీరు ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచినట్టుగా జరుగుతుంది. అంటే వీరు ఏదో చేయాలి అనుకుంటూ ఉంటారు, దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు, కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంది. ఒకటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకు ఏది జరిగినా మన మంచికే అనే విషయాన్ని మర్చిపోవద్దు. అది ఖచ్చితంగా కూడా ఏది జరిగినా మన మంచికే. అది ఇప్పుడు మనకి బాధని ఇవ్వచ్చు, కానీ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అది మనకు మేలు జరుగుతుంది, ఏదో ఒక రూపంలో మనకి మంచి ఫలితం అయితే దక్కుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది జరుగుతూ ఉంటుంది. రాబోయే రోజులు మాత్రం చాలా అంటే చాలా మంచి ఫలితాలను తెస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి చాలా బాగా కలిసి రాబోతూ ఉంది. ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి ఇక ముందు కలిసి రానుంది. ప్రస్తుతం మధ్యస్థమంగా సాగుతుంది. ఏదో ఉన్నామా తిన్నామా అన్నట్లుగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఇలాగే ఉంటుంది. కానీ వృధా ఖర్చులు మానేసి కొంచెం సేవింగ్స్ చేయడానికి ప్రయత్నించండి. అలాగని చేస్తే మీకు ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఫ్యూచర్లో మీకు మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో అయితే ఇక మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. అలానే మీకు దైవం యొక్క అనుగ్రహంతో కూడా ఇంకా మంచి అంటే మీరు ఉన్న స్థాయిని మించి మంచి ఫలితాలను పొందుతారు. దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో వీరికి ఉంటుంది. దైవానుగ్రహంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. కోరిన కోరిక కూడా నెరవేరుతుంది. అంతేకాదు మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల చెడు ప్రభావాలు, నరదృష్టి, ముఖ్యంగా మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటే నరదృష్టి, నరులు చూసి ఓర్చుకోలేకుండా నరులు దృష్టిని పెడుతూ ఉంటారు. ఈ యొక్క దృష్టి దోషం వల్ల వీరు ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దృష్టి దోషం వల్ల అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అనేక రకాల మంచి ఫలితాలను కూడా పొందుతారు. గ్రహాలు అన్నీ కూడా వీరికి రాబోయే రోజులు అనుకూలంగా ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే బాలేదని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరు ఈ వీడియో చూసినా ఖచ్చితంగా ఇలానే అనుకుంటారు.
అంటే ప్రస్తుతం అయితే మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ఏదో ఒక సమస్య అనేది బాధ పెడుతూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా మాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. డబ్బు పరంగా కూడా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. డబ్బు కూడా మాకు చేతిలో నిలవట్లేదు. ఎంత కష్టపడినా సరే కానీ దానికి తగినట్టి ప్రతిఫలం కూడా లేదు అని ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరికి ఆరోగ్యం కూడా కాస్త క్షీణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతం అయితే ఒకటి తలిస్తే ఒకటి జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. కానీ కష్టపడితే మాత్రం తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. కష్టపడితే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం మీరు పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక కష్టపడ్డ వారికి ఫలితం ఉండదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. కష్టపడితే మాత్రం ఫలితం తప్పకుండా ఉంటుంది. కనుక కుంభరాశి వారికి ఈ సమయం కష్టపడిన వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి శని భగవంతుడు రెడీగా ఉన్నారు. అంటే కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ఈ సమయం అయితే ఈ విధంగా ఉంటుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, కానీ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఏదైనా సరే అనుకోగానే వెంటనే రాదు. దానికి తగినటువంటి కృషి, పట్టుదల, అలానే సమయం కూడా రావాలి. మనం చేసేది చేస్తూ వెళ్ళే సమయంలో ఇక దైవం ఏదో ఒక రూపంలో మనకు ఒక మార్గాన్ని చూపిస్తారు. కనుక కుంభరాశి వారికి ఇలా ఒక మార్గం ఏదో ఒక సమయంలో వస్తుంది. కానీ ఎన్ని అపజయాలు, ఆటంకాలు ఎదురైనా మాత్రం మీరు చేయవలసింది చేస్తూ వెళ్ళిపోండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే జూలై 20వ తారీఖు ఆదివారం రోజున ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకున్నాం. వీరు కాస్త కోపాన్ని తగ్గించుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఎన్ని సమస్యలు ఉన్నా అవే తొలగిపోతాయి ఏదో ఒక రకంగా. కానీ మీరు ఆలోచిస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం చాలా నష్టపోతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించండి. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.